మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు ఖుషిగా ఉన్నా. ఈ రోజు నేనైతే ఒక మంచి జబర్దస్త్ ప్లేస్ కి వచ్చిన. గా ప్లేస్ నేను చూసుడే కాక మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా. ఇంతకీ ఏ ప్లేస్ కి వచ్చినా చెప్పలేదు కదా. మన నెక్లెస్ రోడ్ దగ్గర లేక్ ఫ్రంట్ పార్క్ ఈ మధ్య కాలంలోనే మన కేటీఆర్ సార్ ఓపెన్ చేసిండు కదా. సో గా పార్క్ ని నేను చూడడానికి వచ్చిన. అంటే అది నిజంగా చూడడానికే చాలా ముచ్చటగా ఉన్నదంట. మన సాగర్ నుండి చూస్తుంటే కూడా మస్తు ముచ్చటగా కానొస్తుంది. సో అది నేను చూసుడే కాకుండా మీరు కూడా చూడాలని నేను మస్తు ఖుషి అవుతున్నా. చాలా ఇంకా ఆలస్యం చేయకుండా నడు మనం కూడా చూసిద్దాం. నడు. సో ఈ రోజు మనం లేక్ ఫ్రంట్ పార్క్ దగ్గరకు వచ్చినాం కదా. ఆడ చాలా మంది అయితే విజిటర్స్ ఉన్నారు. సో వాళ్ళని కూడా అడుగుదాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఏంటో. హాయ్. హాయ్. హలో. మీ పేరు? యా స్వాతి రెడ్డి. ఎక్కడి నుండి వచ్చారు? యా తను మై బెస్ట్ ఫ్రెండ్ శ్రద్ధ. హాయ్. ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడే మేము లోకల్ ఉంటాము. ఐ మీన్ నేను వచ్చేసి హిమాయత్ నగర్, తను అత్తాపూర్. సో ఫస్ట్ టైం వీ కేమ్ టు విజిట్ దిస్ లేక్ వ్యూ అన్నమాట. యాక్చువల్లీ లుకింగ్ సో ఆసమ్. ఈవెన్ గ్రీనరీ కానీ ఈవెన్ వీల్ చైర్ యాక్సెసిబుల్ అనమాట. టోటల్లీ ఫ్రెండ్లీ వెదర్. సో యా లుకింగ్ లైక్ జస్ట్ వీ గో లైక్ వెరీ ఫ్రీడమ్. చూనికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ ప్లేస్ మీరు ఎక్కడ చూసారు యాక్చువల్లీ? అంటే ఇక్కడికి రావాలని ఎలా అనిపించింది? ఎక్కడ చూసి వచ్చారు? కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటి నుంచి ఇక్కడ మేము జనరలీ నెక్లెస్ రోడ్ నేను ఫ్రెండ్ తో ప్లస్ ఫ్యామిలీతో వెళ్తూ ఉంటాను. సో ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా, కేటీఆర్ గారు ఇది పెట్టిస్తున్నారు కదా, సో ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా అని చెప్పి ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. మీరు చెప్పండి మేడం, ఎలా ఉంది ప్లేస్? Yeah, it's beautiful. And I'm very happy to say that it's between the city so that we can regularly come here and hang out with our friends. And the staff is also good. They are helping us. And we felt very nice. సో ఇప్పుడు ఏంటి మీరు అత్తాపూర్ నుండి వచ్చారు ఇక్కడికి? Attapur nunchi. చాలా లాంగ్ నుండి వచ్చారు. Yeah. ఫస్ట్ టైం కదా విజిట్? Yeah, this is the first time we are coming here. And it's very nice and it's wheelchair accessible. సో ఇలాంటిది బ్రిడ్జ్ అండ్ మన ఇలాంటి లేక్ వే లాంటిది ఎక్కడైనా చూసారు ఇంతకు ముందు? Saw, but it was in Gandipet. Gandipet. That is also అంటే అదేలా ఉంది డిఫరెన్స్ బిట్వీన్? Beautiful, but this is within the city, so we can come regularly. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడ నుండి వచ్చారు? మేము వెస్ట్ గోదావరి భీమవరం నుంచి వచ్చామండి. భీమవరం నుండి వచ్చారా? సో అంటే ఇక్కడ ఎవరైనా చుట్టాలు ఉన్నారా? పని మీద వచ్చాం జస్ట్. ఓకే. ఇక్కడ కొత్త పార్కింగ్ ఓపెనింగ్ అవుతుందని చూడటానికి వచ్చామాట. అయితే వే చాలా బాగుంది. పక్కన సెక్రటరియట్ కనిపిస్తుంది, ఇంకోటి అంబేద్కర్ బొమ్మ కనిపిస్తుంది. అవును. నెక్స్ట్ ఫ్లాగ్, ఇండియా ఫ్లాగ్ మోస్ట్ అండ్ బాగా కనిపిస్తుంది. అంతా వే అయితే చాలా బాగుంది. అయితే చూడటానికి ఆనందించాం ఇప్పుడు వచ్చి. సో ఈ బ్రిడ్జ్ ఇదంతా ఎలా అనిపిస్తుంది? చాలా వేరేగా ఆలోచించాడు. ఎటు చూసినా మంచి హుస్సేన్ సాగర్ బాగా కనిపిస్తుంది. బాగా అయితే అంటే ఇప్పుడు ఈ చెట్లు ఇవన్నీ కూడా 4 లక్షల చెట్లు పెట్టారంట మొత్తము. సో ఆ చెట్లు అవన్నీ మీరు ఏమైనా చూసారా, అబ్జర్వ్ చేశారా? మన చుట్టుపక్కల ఉండే చెట్లేనా? గ్రీన్ చాలా బాగుంది. దాంట్లో దాని పెట్టి చెప్పక్కర్లేదు, ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ హ్యాపీనెస్ గా ఉంది. ఓకే. సో చూసారు కదా, నిజంగా ఈ ప్లేస్ అయితే సూపర్ గా ఉంది. చుట్టూ ఉన్న లొకేషన్స్ అన్ని కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి మనం మొత్తం మన హుస్సేన్ సాగర్ ని మొత్తం చూడొచ్చు. అండ్ ఇక్కడ నుండి మన అంబేద్కర్ స్టాచ్యూ కానీ, సెక్రటేరియట్ కానీ, అమరవీరుల స్తూపాలది అది కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి థ్రిల్ సిటీ, మన సంజీవయ్య పార్క్ ఈ ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది కదా. సో అన్ని క్లియర్ గా సూపర్ గా నీట్ గా ఇక్కడ నుండి మనం అంతా చూసుకోవచ్చు. ఈ పార్క్ అంతా కూడాను సూపర్ గా ఉంది. అండ్ ఈ వంతెన ఇదంతా డిఫరెంట్ థాట్. ఇది వచ్చేసి మనకి మొత్తం ప్లేస్ అంతా వచ్చేసి ఒక 10 ఎకరాలు ఉంది మొత్తం. ఇది అంతా బ్రిడ్జ్ అంతా రెడీ అవ్వడానికి మనకు ఒక 26 కోట్ల వరకే ఖర్చు అయింది.
సో ఇక్కడ చెట్లు కూడా చాలా బాగా పెట్టారు. ఇవన్నీ వచ్చేసి మనకి ఒక 4 లక్షల చెట్ల వరకు కూడా ఉంటాయంట. సో ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటో మనం కూడా చూద్దాం. చలో. ఇక్కడ కొంతమంది యూత్ కూడా ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే తెలుసుకుందాం. హాయ్. హాయ్ హలో. ఎక్కడ నుండి వచ్చారు? కాకినాడ నుంచి వచ్చాం. కాకినాడ నుండి. ఏంటి లొకేషన్ చూడడానికా? యా, లొకేషన్ లొకేషన్ అంటే ఎక్స్ప్లోర్ చేయడం, హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాం. కాకినాడ ఏమేమి చూసారు ఇప్పటి వరకు? చెప్పండి. చార్మినార్. యా. సో ఇప్పుడు ఇది చూసారు కదా, ఎలా అనిపించింది? ఓకే, బాగుంది. అంటే లైక్ ప్రతి ట్రీ అన్ని ఉన్నాయి కదా, అన్ని రకాల ట్రీస్ అన్ని ఉన్నాయి కదా. ఎక్స్ప్లోర్ నైట్ కూడా లైటింగ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఫొటోస్ అవి క్యాప్చర్ చేసుకోవడానికి చాలా బాగుంటది ప్లేస్ వచ్చేసి. సో ఇదంతా చూసిన తర్వాత మైండ్ ఎలా అనిపించింది? చాలా రిఫ్రెషింగ్ గా ఉంది. ఓకే, హ్యాపీయా మీరు? హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. బై బై. బాయ్. సో చూసారు కదా, సో ఫ్యామిలీస్ కూడా మొత్తం వచ్చేసారు. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. ఎక్కడ నుండి వచ్చారు? నేను జనగాం నుంచి వచ్చాను. జనగాం నుండి? జనగాం నుంచి ఇక్కడ థ్రిల్ సిటీ దగ్గర వచ్చాను చూడడానికి. థ్రిల్ సిటీకి వచ్చారా? థ్రిల్ సిటీకి వచ్చాము. అక్కడ నుంచి మళ్ళీ ఈ పార్క్ కూడా చూద్దామని ఇక్కడ కూడా వచ్చాము. ఫ్యామిలీ మొత్తం వచ్చాము. ఇక్కడే ఉంటారా? నేను ఇక్కడ ఉంటాను. వీళ్ళందరినీ ఫ్యామిలీ ఊరు నుంచి వచ్చారు అన్నట్టు చూడడానికి. ఓ, అయితే వాళ్ళని ట్రిప్ వైజ్ గా తీసుకొని వచ్చారు. ట్యాంక్ బండ్ ఎలా ఉంది, మన కొత్త కట్టిన ఈ పార్క్ ఎలా ఉందని చూపించడానికి. సో చూసారు కదా, ఎలా అనిపించింది? బాగా అనిపిస్తుంది. ఆల్రెడీ మేము మార్నింగ్ గండిపేట కూడా వెళ్ళాను. గండిపేట కన్నా ఇంకా బాగుంది. గండిపేట కూడా వెళ్ళాం. సో దానికంటే ఇది బెటర్, ఇంకా బాగుంది. సో అంతా ఎలా అనిపిస్తుంది? గార్డెనింగ్ ఇంకా చాలా వెరైటీస్ మొక్కలు ఉన్నాయి, అన్ని వెరైటీ ఫ్లేవర్స్, చాలా విధాలుగా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే ఏమేమి కనిపిస్తున్నాయి మనకు? సెక్రటరీ కనిపిస్తుంది, ప్లస్ బుద్ధుడు కనిపిస్తున్నాడు, ఇదేంది అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది. అంటే వ్యూ మాత్రం బాగుంది. సో మీ అందరికి ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం హ్యాపీగా ఉంది. అంటే ఫ్యామిలీ తోటి ఇలా రావడం, కొంచెం వాళ్ళకి టైం ఇవ్వడం. వావ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, నిజంగా లొకేషన్ అయితే చాలా బాగుంది. అంటే బ్రిడ్జే కాదు, అంటే బ్రిడ్జ్ కాకుండా ఇక్కడ చుట్టూ ఉన్న గార్డెనింగ్ కూడా సూపర్ గా ఉంది. జస్ట్ గార్డెనింగ్ అంటే మనము ఆ గార్డెన్ కి సంబంధించిన చెట్లే పెడతారు, బట్ అలాంటివి కాకుండా మంచి యూజ్ అయ్యేటివి అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, ఆయుర్వేదిక్ కి సంబంధించిన ట్రీస్ కూడా ఉన్నాయి, యాప చెట్లు, తాడి చెట్లతో సహా అన్నీ ఉన్నాయి అనమాట. నిజంగా చాలా బాగుంది. ఈవినింగ్ వాకింగ్ వచ్చి చాలా ప్రశాంతంగా కూర్చోవచ్చు, కొద్దిసేపు వాకింగ్ చేసుకునేటోళ్ళు వాకింగ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళకి జస్ట్ ఆడిపించడానికి, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి
అండ్ ఫ్యామిలీస్ కూడా రావడానికి నిజంగా బాగుంది. కానీ ప్లేస్ అయితే వండర్ఫుల్ అన్నమాట, సూపర్ గా ఉంది. మీరు కూడా వచ్చి చూస్తే బాగుంటది.